ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగాలని సిస్టర్ దినదినము ప్రార్థిస్తుంది. ఈరోజు తోడైన దేవుడు ఎవరికి తోడుంటాడంటే ఆయన ఆరాధించిన వారిని, ఆయన్ని ప్రార్థించిన వారిని, ఆయన చెయ్యి పట్టుకుని నడిచేవారికి ఇప్పుడు కూడా తోడుగా ఉండే దేవుడు. మనం విడిచిన మన చెయ్యి విడిచిపెట్టని దేవుడు, ఎడబాయిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 2:7 వాక్యం సెలవిస్తుంది, దేవుడైన యెహోవా నాకు తోడై ఉండెను, నీకు ఏమీ తక్కువ కాదు. యెహోవా మనకు తోడై ఉన్నప్పుడు మనకి ఏది కూడా తక్కువగా ఉండదు. నీకు ఏమీ తక్కువ కాదు. దేవుడు మనతో ఉండడానికి, నడవడానికి ఇష్టపడుతున్నాడు. మనమే ఇష్టపడము. ఎందుకంటే ఆయనతో నడిస్తే లోకంలో కొన్ని మానుకోవాలని, కొన్ని విడిచిపెట్టాలని, మనము ఆయనతో నడవడానికి, మరి ఆయన్ని వెంబడించడానికి మనం ఇష్టపడము. కానీ ఆయన మనతో నడుస్తానంటున్నాడు. ఆయన మీతో నడవడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఆయన మనతో ఉంటే మనకి ఏమీ కూడా తక్కువ ఉండదు కదండి. ఆయన మనతో ఉంటే ఏది కూడా తక్కువ కాదు. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులను వారి ప్రయాణంలో కూడా నడిపించాడు. ఇశ్రాయేలు ప్రయాణంలో కూడా నడిపించి వారికి ఏమీ కూడా తక్కువ చేయలేదు. కాబట్టి మనము దేవుని నమ్ముకుంటే ఏది తక్కువ కాదు. మనం చేయి పట్టుకుని నడిపించే దేవుడు. వారికి ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. ఇంకా వారి ప్రయాణంలో మరి ఎటువంటి ఎండ తగలకుండా మేఘస్తంభం అయి ఉన్నాడు. యోర్దాను నదిని కూడా ఇశ్రాయేలు ప్రజలను దాటించాడు. మరి ఎరుకో గొడవలను కూలగొట్టాడు. మరి కృపగలవాడు మన దేవుడు, దయగలవాడు. ఆయన చేయి పట్టుకుంటే ఆయన కృప ఎంతో విస్తారమైంది. ఆయన దయ ఎంతో గొప్పది. ఆయన దయ మరి యథార్థవంతుడు, ధైర్యపరుచువాడు. మనం కృంగిపోయినప్పుడు మనలను ధైర్యపరుస్తాడు. కృషించిపోయినప్పుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడి ఆదరణిస్తాడు, ఆదుకుంటాడు. కాబట్టి మరి మన దేవుడు యథార్థవంతుడు, ధైర్యపరచువాడు, మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. మనుషులు మాట ఇస్తారు కానీ నెరవేర్చరు. నమ్మకమైనటువంటి మనుషులుగా నటిస్తారు కానీ మాట ఇచ్చి మాట తప్పుతారు. మన దేవుడు అలాంటి వాడు కాదు. మరి యొక్క యెహోషువ నాయకత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు అలజడి కలిగింది. ఇశ్రాయేలీలకు మరి ప్రయాణిస్తున్నారు ఇశ్రాయేలీలు. వారి ప్రయాణంలో అలజడి కలిగినప్పుడు, మరి తిరుగుబాటు మరి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితిని చూసిన యెహోషువ గుడారంలో నుండి వెలుపలికి రాలేదు, భయపడి. అయితే నిర్గమ 33:12 ప్రభువు అది గమనించి మోషేతో నుండి, మోషే ఇది మరి ఇక నుండి నీతో ఎవరు రాకపోయినా నేను ఎవరిని పంపను కానీ నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని మోషే చెప్పాడు. ఎవరు రాకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా నా సన్నిధి నీకెప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుందని మోషేతో చెప్పిన దేవుడు మరి నీతో నాతో కూడా మరి చెప్తున్నాడు. ఈరోజు నీ దేవుడిని విడిచిపెట్టద్దు. ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ అవమానాలు వచ్చినా, కురుకుబాటు ఉన్నా, కృషించిపోయినా, అవమానాలు వచ్చినా, ప్రజలంతా నిన్ను విడిచిపెట్టినా మరి నువ్వు దేవుడు పట్టుకుని నడిస్తే ఆయన కృప చూపే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, ఇంకా కృపతో నిన్ను రక్షించే దేవుడు. కాబట్టి ఇలాంటి దేవుడిని చేయి పట్టుకుని ఈ లోకంలో మనం నడుద్దామండి. నడిచినప్పుడు మరి ఎత్తు పల్లలో మనం పడిపోము. మన చేయి పట్టుకున్నాడు కాబట్టి లోకంలో పడిపోము, జారిపోము. అలాంటి కృప గల దేవుడు మాకు ఉన్నాడు. కాబట్టి దేవుడు వెంబడించి నడుద్దామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమె సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీ అందరికీ వందనాలు.